దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ పునరుత్థాన దిన ఆరాధనలో మనం కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న దైవ సేవకులందరికీ ఈ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. ఇప్పటికే మీకు తెలియచేయబడిన ప్రకారం డిసెంబర్ 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు నిర్వహించదలిచిపెట్టిన ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న వారి సహవాస సేవకుల కూడికకు మీకందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరచడం అయింది. ఇప్పటికే అనేకులు రిజర్వేషన్ చేసుకున్నారు, సిద్ధపడుతున్నారు, వస్తున్నారు. అందరికీ స్వాగతాన్ని తెలియచేస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, గతంలో వలె ఈ బ్రాడ్కాస్ట్ మెసేజ్లు పెడుతుంటే ఏదో విధంగా కొందరన్నా మిస్ అవుతున్నారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని యూట్యూబ్ ద్వారానే అందరికీ బాహాటంగా ఆహ్వానం తెలియపరిచాం. ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న సేవకులందరూ రావాలని కోరబడుతున్నారు. ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకోవాలి అని ఆశపడుతున్న వారు, తీర్మానంలో ఉన్నవారు కూడా రావాలని కోరబడుచు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది ఐఎఫ్జేకి సంబంధం లేని కార్యక్రమం అని, ఇది ఐఎఫ్జే ప్రార్థన కాదని నేను గతంలో స్పష్టం చేశాను, మరలా స్పష్టం చేస్తున్నాను. ఆ దినాన ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న సేవకుల పిల్లల్లో కొందరు బాప్తిస్మానికి సిద్ధపడి ఉన్నాము, అనా పిల్లలను తీసుకొస్తే బాప్తిస్మాలు ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. మీరు సేవకులే గనక మీ పిల్లల్ని మీరు సరైన రక్షణ అనుభవంలోనికి సిద్ధపరిచే ఉంటారు గనక మరి ఎలాంటి అభ్యంతరం లేకుండా తప్పకుండా ఉదయం బాప్తిస్మాలు ఇస్తాను. తగిన సమయానికి రాగలిగితే తప్పకుండా బాప్తిస్మాలు ఇస్తాం. అలాగే చాలామంది సేవకులు ఇదివరకుట్లాగా సహవాస సేవకుల కూడికలు ఎక్కువ జరగటం లేదు. మరి ఆర్డినేషన్స్ కూడా చాలా కాలం ఏం జరిగి మరి సహవాస కూడిక కదా ఆర్డినేషన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. తప్పకుండా ఆ రోజు ఆర్డినేషన్స్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. సిద్ధపడిన సేవకులు మీ ఆత్మీయ నాయకత్వపు ధృవీకరణతో సిఫారసుతో ఆర్డినేషన్స్కి సిద్ధపడి రావాలని నేను మనవి చేస్తున్నాను. ఆ దినము మరి ఇంకే విధమైన పరిచర్యలు లేవు గనుక అందరితో మాట్లాడి ప్రార్థనలు చేసి పంపడానికి తగిన సమయం ఉంటుందని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అయితే మీకు ఆతిథ్యాన్ని సిద్ధపరచడానికి వీలుగా మీరు ఈ చిన్ని సందేశాన్ని ప్రత్యేకంగా మరలా మీకు యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తాం. దీని మీద గతంలో ఇచ్చినట్లే సహోదరుడు గిద్యోను నెంబరు ఇప్పటికీ మీ దగ్గర ఉంటుంది, మళ్ళీ ఆ నెంబర్ ఇస్తాము. 25వ తేదీ రాత్రి, 26వ తేదీ ఉదయం మీ అనుకూలతను బట్టి మీరు వస్తున్నది, ఎంతమంది వస్తున్నది ఒక్క మెసేజ్ పెట్టగలిగితే మీకు ఆతిథ్యానికి ఏర్పాట్లు చేయడానికి మాకు వెసులుబాటుగా ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి మనవిని, ప్రతి సూచనను మీరు తప్పకుండా గమనించాలని, సహకరించాలని కోరుతున్నాను. చివరిగా ఆత్మీయ నాయకత్వంలో ఉన్నవారు ఎవరైనా రాలేకపోతే, ఏ కారణం బట్టైనా ఖచ్చితంగా మరి రాలేని పరిస్థితి ఎవరికైనా ఏర్పడితే మరి మీరు రాలేకపోతున్నట్లు నాకు వ్యక్తిగతంగా ఒక మెసేజ్ పెట్టాలి. ఈ విషయాలన్నీ గమనించాలని ప్రభుపేట కోరుతున్నాను. ఆయా ప్రాంతములలో ఉన్నటువంటి ఆత్మీయ నాయకత్వం ఉన్న సేవకులందరూ కూడా ఈ ప్రకటన కనుక ఎవరైనా మిస్ అవుతారేమో, విన్నవారు తెలిసిన వారు మిగతా వారికి షేర్ చేసి సహకరించాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.